సో వెంకట్ గారు, మీరు ప్రజాపాలన దాదాపుగా 15 నెలలు పూర్తయింది. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన, అలాగే రైతు భరోసా, రైతు బంధు ఇవన్నీ కరెక్ట్ అందుతే కాంగ్రెస్ పార్టీ ఓటేయండి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అండ్ ఆ సీట్ ఓడిపోయినా కూడా మాకు పర్లేదు అని చెప్పేసి కూడా ఒక హింట్ ఇచ్చారు. సో ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీకి ఫేవర్ చేయడానికి ఆ మాట అన్నారా, లేకపోతే అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా కూడా ఓడిపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఒక ఎమ్మెల్సీ? ఇందులో 2 ఆస్పెక్ట్స్. సరే, ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా ఆ తీర్పుని ప్రజాస్వామ్యంలో స్వాగతించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. మేము కూడా దాన్ని ఇచ్చిన రిజల్ట్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఈ ఎలక్షన్స్ లో మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ రిస్తదార్ సమితి ఇద్దరు కూడా ఒకటై ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పి మొదటికెళ్ళి కూడా కంకణబద్దులే అదే రకంగా పనిచేసినట్టు క్లియర్ కట్ గా ఎలక్షన్ లో కనబడ్డది. రిజల్ట్ లో కూడా చాలా క్లియర్ గా అదే ఒక అవుట్కమ్ కూడా కనబడ్డది. సరే, ఇదేదో 1 సైడెడ్ ఎలక్షన్ లేదో బీజేపీ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏం ఫుల్ ఫ్లెజ్డ్ మెజార్టీ పార్టీ గెలిచింది కదా, అంతా కూడా నెక్ టు నెక్ వచ్చిన ఒక ఎలక్షన్. ఫస్ట్ ప్రక్రియ మొదటి ప్రాధాన్యత ఎవరికి రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించబడ్డ దానిపైన బీజేపీ పార్టీ గెలవడం జరిగింది. సరే, ఇందులో భారతీయ జనతా పార్టీ అసలు వాళ్ళు ఎక్కడ కూడా అధికారంలో లేరు, అసలు తెలంగాణ పైన వారికి ఒక బాధ్యతనే లేదు అనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ అధికారంలోకి తీసుకురావాలి, దీనివల్ల మేము నెక్స్ట్ అధికారంలోకి వచ్చేస్తామని చెప్పి మాట్లాడుతారు. సో ఇందులో మనం అందరం కూడా ఆలోచించి గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ 11 ఏళ్ళకెళ్ళి 15 ఏళ్ళ మా రిఫరెండం గురించి మేము చెప్పినాం. 11 ఏళ్ల పైన ఇదే 15 నెలలతో పాటు ఇంకో 10 ఏళ్ళు వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. అధికారంలో గతంలో 4 ఎంపీ పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించడం జరిగింది. దానికంటే ముందు 2-3 దానికంటే ముందు ఉంటే, దాని తర్వాత ఈసారి 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిచారు. సరే, ఏమైందంటే ముందు ఒక్కరు కేంద్ర మంత్రి ఉంటే ఈసారి 2 కేంద్ర మంత్రులైన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 14 ఇష్యూస్ గురించి ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేసారు. దాంట్లో ముఖ్యంగా ఏదైతే వారి పార్టీ అధ్యక్షునిగా సెంట్రల్ మినిస్టర్ గా ఉన్న కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ సంబంధించి మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ గురించి అనేక అంశాల గురించి రిప్రజెంట్ చేశారు. కనీసం దేనికి కూడా వాళ్ళు నిధులు తీసుకురాలి. వాళ్ళు చెప్పేటి అన్ని కూడా తెలంగాణకి రావాల్సిన నిధులు, తీసుకొచ్చిన నిధులన్నీ కూడా ఏంటంటే జనరల్ గా అన్ని స్టేట్స్ కి ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తప్ప విభజన హామీలో మనకు తీసుకురావాల్సిన ఏం వాళ్ళు తీసుకురాలి. ఓకే, నిధుల గురించి పక్కన పెడితే కాదండి, ప్రతిసారి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. మీరు కూడా ఎమ్మెల్సీలో 8 దాదాపు ఎంపీలు 8 గెలిచారు కదా. సో బీఆర్ఎస్ ఇండైరెక్ట్ మీకు సపోర్ట్ చేసిందని చెప్పేసి వాళ్ళంటే ఇది ఎంతవరకు పద్ధతి అంటారు? అంటే ఓడిపోయినప్పుడు ఒక లెక్క, గెలిస్తే ఒక లెక్క అనడం ఎంతవరకు? ఓడిపోయినప్పుడు ఒక లెక్క, గెలిస్తే ఒక లెక్క కాదు. బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ అసెంబ్లీలో పార్లమెంట్ లో ఎవరికి డైవర్ట్ అయింది? కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ షేర్ రిటైన్ అయితే 1.5% పెరిగిందా? బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ ఎవరికి పోయిందా కనబడుతుంది. నేను గణాంకాలు బట్టి, లెక్కలు బట్టే మాట్లాడుతున్నా. నేనేం లెక్కలు లేకుండా మాట్లాడతాను. మా ఓటు బ్యాంక్ ఏదైతుందో మా ఓటు బ్యాంక్ అదే రిటర్న్ అయ్యి అడిషనల్ గా 1.5% పెరిగింది పార్లమెంట్ ఎలక్షన్స్ టైం కి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్. బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ కంప్లీట్ గా కూడా బీజేపీ పార్టీ దిక్కు పడ్డది. అది లెక్కలు కనబడుతున్నాయి. లెక్కలు బీఆర్ఎస్ మీకు వేసి బీజేపీకి వాళ్ళే మీ కార్యకర్తలు వేయచ్చు కదా. కొంతమంది కార్యకర్తలు సంబంధించి మొత్తం అంతా కూడా ఉన్న జనాభాలో మొత్తం పొలిటికల్ గా యాక్టివ్ కార్యకర్తలు అన్ని పార్టీలకు సంబంధించిన 10% ఉంటాయి కావచ్చు. అది మిగతా అన్ని కూడా ఆ సంబంధించిన ఓటు బ్యాంక్ అని అంటే ఆ సంబంధించే స్కీమ్స్ ద్వారా కానీ లేకపోతే ఐడియాలజికల్ గా కనెక్ట్ ఉన్న దానిపైన డిపెండ్ అయి ఉంటది. అండ్ నేను చెప్పేది ప్రతిదీ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని అంటారు. బాబు, మీ క్యాండిడేట్ పెట్టడానికి మీరు ముందు లేకుండే. వెంకట్ గారు, ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఏంటంటే అవి సామాన్య ప్రజలు కాదు, వీళ్ళు గ్రాడ్యుయేట్లు. సో గ్రాడ్యుయేట్లకి డిగ్రీ అయిపోయిన 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికలు ఇవి. అట్లాంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను చూస్తారంటారా? క్యాండిడేట్లను చూస్తారు కానీ 100% క్యాండిడేట్స్ ని చూడడానికి ఆ రకంగా గుర్తులు కూడా ఉండవాడు. మీకు అదే చెప్తున్నా. క్యాండిడేట్స్ ని వారు చూస్తారు అన్నప్పుడు ఏ పార్టీ కూడా మరి దాన్ని క్లెయిమ్ చేసుకొని అర్హత ఉండదు. మళ్ళీ ఏ గుర్తులు కూడా చూడనప్పుడు ఇండివిజువల్ గా మరి మీరు అన్నట్టు క్యాండిడేట్ బేస్ చేసుకునే గెలిచినట్టు. మరి ఎందుకు బీజేపీ పార్టీ నాయకులు బయటకు వచ్చి జబ్బలు జరుచుకుంటారు? అయిపోయా, మా పార్టీ గెలిచింది, మా పార్టీ వచ్చేసింది ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ తరఫున ఒక రిప్రజెంటేటివ్ గెలిచింది కాబట్టి, రిప్రజెంటేటివ్ వాళ్ళ తరఫున గెలిచినప్పుడు దాంట్లో అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ గెలిచిన క్రమంలో కూడా ఫస్ట్ ప్రయారిటీయా నెక్ టు నెక్ కాంగ్రెస్ పార్టీ ఏమి కంప్లీట్ గా ఓట్స్ పడకుండా లేదే. చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెక్ టు నెక్ అధికారంలో ఉన్నారు కదా. వాళ్ళు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా. అందుకనే 5,000 ఓట్ల మెజార్టీ తోటి వాళ్ళు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా. ఓకే, మీరు రాష్ట్రం గురించి మాట్లాడి, ఇవి రాష్ట్రం సంబంధించిన ఎన్నికలు. సరే, వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, ఎంపీ గెలిచిందంటే వాళ్ళు ఎక్కువ ఉంటది. మీరు అనేది ఎట్లుందంటే కేంద్రం నుండి ఎంపీ గెలవాలి, కేంద్రంలో అధికారంలో
కేంద్రంకి ఇక్కడ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు సంబంధం 100% ఏముంది? అరే అట్లా ఎందుకు ఉండదు? ఎట్లుంటది ప్రతిది ఉంటది, ఎందుకు ఉండదు చెప్పండి? ఎట్లుంటది అంటున్నా నేను. ఎట్లుంటది మీరు చెప్పండి? ఆల్రెడీ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు మా పాలన మంచిగా ఉంటే ఓట్లేయండి అని చాలా క్లారిటీగా చెప్పారు. 100% మా పాలన పైన మాకు చిత్తశుద్ధి ఉంది. మేము చెప్పిన స్కీమ్స్ ఏవైతున్నాయో దాన్ని గ్రౌండ్ లో ల్యాండ్ చేయగలిగినాం కాబట్టే ఈ రోజు ఏదైతే సంబంధించి కాంగ్రెస్ పార్టీకి అంత ఓటు బ్యాంక్ వచ్చింది. ఆ ఉన్న ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ ఏదైతే ఉందో, సరే బీఆర్ఎస్ ఓట్ అవన్నీ కలిస్తేనే ఆ కొద్దిపాటు డిఫరెన్స్ వచ్చింది. ఓకే, బీఆర్ఎస్ బీజేపీ ఓటు కలిస్తేనే ఆ నారో డిఫరెన్స్ వచ్చింది.